అధికారులంతా అలర్ట్‌గా ఉండాలని, ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించాలని, ప్రజారక్షణ ధ్యేయంగా పనిచేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లాలో పలు లోతట్టు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అలర్ట్‌గా ఉండాలని, ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం జిల్లా ఎస్పీతో కలిసి జగిత్యాల జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలను, వాగులు, వంకలను ఆయన పరిశీలించారు. నీటి ప్రవాహాల స్థితిపై సమాచారాన్ని సేకరించారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల రూరల్ మండలం అనంతారం బ్రిడ్జిను ఆయన పరిశీలించారు. కలెక్టర్ వర్షాల ప్రభావం, నీటి ప్రవాహాల స్థితిపై సమాచారాన్ని సేకరించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంతెనలు దాటే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లా ప్రజలంతా ఇలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజలందరికీ నిరంతరం జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అధికారులంతా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని, ఎక్కడ ఎలాంటి తప్పిదాలకు చోటు ఇవ్వకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్ గౌడ్, మండల తహసీల్దార్లు మరియు ఎంపీడీఓలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
డ్యామ్ దగ్గర అంతర్గాం చెక్ డ్యామ్ ధర్మపూర్ వెళ్ళే నేషనల్ హైవే ఇది. నిన్నటి ధారాళంగా కురుస్తున్న వర్షాల వల్ల మనకి పైనుండి వరద నీరు వచ్చి చెక్ డ్యామ్ మునిగిపోవడం జరిగింది. సో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ముందస్తుగా మేము మా గ్రామ పంచాయతీ ద్వారా పంచాయతీ కార్యదర్శి అట్లాగే గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ పంచాయతీ డాక్టర్లు పెట్టేసి వారికర్స్ పెట్టేసి ప్రజలను ఎవరిని కూడా ఈ వరదల్లోకి రాకుండా చూస్తున్నాం. ప్రభుత్వం ఇక్కడే ఉంటున్నారు, సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు, ఎవరికి ఇబ్బంది కాకుండా. అట్లాగే ఇక్కడే కాకుండా ఇంకా మనకి మండలంలో ఒక కొరండ్ల గ్రామం వెళ్ళే దారిలో తర్కపల్లి దగ్గర చెక్ డ్యామ్ ఉంటుంది. అట్లాగే చల్గల్ గ్రామంలో సంగంపల్లి సోమన్పల్లి మధ్యలో, తర్వాత గుల్లపేట చెక్ డ్యామ్ వద్ద, అలాగే తిమ్మాపూర్ వెళ్ళే దారిలో కూడా ఉన్నాయి. అక్కడ కూడా ముందస్తుగా మేము గ్రామ పంచాయతీ సిబ్బంది పెట్టి జాగ్రత్తలు చేసుకోవడం జరిగింది. చెరువుల పరిస్థితి మనకి చెల్గల్ తర్వాత కల్లపల్లి చెరువులు కొంత ఓవర్ఫ్లో అయితే కనుక కిందికి మనకు లో లెవెలింగ్ చెక్ డ్యామ్స్ ఉంటాయి. అక్కడ కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాము. ఇప్పటి వరకు అయితే అక్కడ ఇబ్బంది ఏమీ లేదు. సో కలెక్టర్ ఆదేశాల వరకు ఇదంతా కూడా క్లియర్ చేయించడం జరిగింది. మొత్తం నాచు ఉండింది, చెట్లు ఉండింది, అంతా కూడా జేసీబీ పెట్టి క్లియర్ కూడా చేయించడం జరిగింది. థ్యాంక్ యూ.